హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పపాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఒక పప్పాయ తీసుకోవాలి. ఈ పప్పాయని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఇలా సైడ్స్ కట్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ పైన ఉన్న పొట్టు కూడా మొత్తం తీసేయాలి. ఈ విధంగా మొత్తం పొట్టు తీసేసాక ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఈ గింజలు మొత్తం తీసేయాలి. ఈ విధంగా ఇందులో ఉన్న గింజలు మొత్తం తీసేయాలి. తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా గింజలు మొత్తం తీసేసాక దీన్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో మనం ఇంతకు ముందు కట్ చేసి పెట్టుకున్న పప్పాయ ఉంది కదా, ఇవి మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు తీపి ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాస్లోకి పోసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పపాయ జ్యూస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పపాయ జ్యూస్ని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.